హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఇంకా నేను అక్క మన పులిహోర రసం ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఎప్పటినుంచో అనుకుంటున్నాము. ఈరోజు కుదిరింది. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకున్నాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాన్ని ఆయిల్ వేసుకొని, మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు కదా, సో క్వాంటిటీ ఎంత కావాలో పక్కన చూసుకొని ముందే పెట్టేసుకొని తర్వాత అలా మనం ఆ నూనెలో వేసేసుకోవాలండి. అది కొంచెం లైట్గా వేడైతే చాలు. ఇంకా అలా కలిపేసుకొని, మనకి పలసగా ఉంది అనుకోవద్దండి. అది ఇంకా మనకి మసులుతా ఉన్న కొద్దీ ఇంకా చిక్కబడుతుంది. సో కొంచెం పసుపు, తగినంత ఉప్పు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఇంకా అలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసి అదే మసులుతూ ఉంటుంది. నేను కరివేపాకు ఇప్పుడే వేసుకుంటానండి, అంటే తాలింపులో కూడా వేసుకుంటాను. ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తూ ఉంటుంది. మనకి అలా పక్కన అది మసులుతూ ఉంటుంటే ఒక పక్కన ఆవపొడి అంటారు కదా, అది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మిరియాలు, జీలకర్ర, కొంచెం తగినంత పొడి, మెంతులు అంటాం కదా, అది ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. అట్లా మిక్స్ పౌడర్ చేసేసుకొని ఇంకా పంటికి తలగాలనేసి మిరియాలు వేసాను. ఇంకా అది పక్కన మసులుతూ ఉంటుంటే పక్కన ఒక బాణీ తీసుకొని తాలింపు కోసం నూనె పోసుకొని ఎండుమిర్చి, పల్లీలు, కొంతమంది అల్లం వేస్తారండి, నేనైతే అల్లం ఏమేయను. ఒక 2 రెబ్బలు ఎల్లుల్లిపాయలు వేసాను. ఇంకా అవి కొంచెం లైట్గా మగ్గాలి. మగ్గాక ఇంకా మనకి పచ్చెనగపప్పు అంటారు కదా, అవి ఇష్టం ఉన్న వాళ్ళు చాలా వేసుకోండి, అంటే అవి స్టోర్ అవుతూ ఉన్న కొద్దీ మెత్తబడుతూ ఉంటాయి. సో చూసి వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. అవి సిమ్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. సో అలా ఫ్రై చేసుకున్నాక ఇంకా మనకి పక్కన రెడీ చేసుకున్న మిశ్రమంలో కలిపేసుకోవడమే, అంతే అండి. ఈజీ, సింపుల్. మన పులిహోర రసం తయారైపోయింది. టేస్ట్ చూద్దామని చాలా 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 ఉంది నాకైతే. అనుషక్కే చేసింది మొత్తం, నేను జస్ట్ వీడియో చేశాను. అక్క ఇంకా పెట్టేసేయంటే ఇంకా కాలే, ఆగు ఒక 5 మినిట్స్ ఆగు అని అంటుంది అక్క. ఇంకా లేట్ ఎందుకు అనేసి ఇంకా అక్క కూడా ఒక మన టేస్ట్కి తగ్గట్టు మొత్తం ప్లేట్లో వేసేసింది. మొత్తం అంటే మొత్తం కాదు, కొంచెం మాకు సరిపడా వేసేసి ఇంకా కలిపి పెట్టింది. చాలా బాగుందండి. టెంపుల్ పులిహోర గుర్తొచ్చింది నాకైతే ఒక్కసారి. చాలా బాగుంది. ఇంకా అలా ఆ ప్లేట్ అయిపోయాక ఇంకో ప్లేట్ పెట్టుకొని తిన్నాము. మీకు నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటివి ఇంకా కావాలనుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు తెలిసిన సింపుల్ రెసిపీస్ కూడా నాకు షేర్ చేయండి.